అనేక ఉద్యమాలు పోరాటాల ద్వారా సాధించుకున్న మహిళా హక్కులను కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైందని ఓడబ్ల్యూ రాష్ట్ర నాయకులు ఎం లక్ష్మి అన్నారు. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం POW ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని పౌర గ్రంథాలయంలో మహిళలతో సదస్సు జరిగింది. సదస్సులో ఆమె ప్రసంగిస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికై ప్రతి మహిళ పోరాడాలని పిలుపునిచ్చారు. స్టార్ట్ అయిన తర్వాత మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్లు తమ యొక్క గతాన్ని, చరిత్రని ఒకసారి సమీక్షించుకొని భవిష్యత్తు యొక్క కర్తవ్యాలను రూపొందించుకునేందుకు ఏర్పాటు చేసిన ఇది మొత్తం కూడా సోషలిస్ట్ సంబంధించిన నాయకురాలు క్లారా జెట్కిన్ గారు మహిళలకు సంబంధించిన హక్కులన్నీ కూడా, అంటే ఓటు హక్కు కావచ్చు, పని గంటల తగ్గింపు కావచ్చు, సమాన పనికి సమాన వేతనం కావచ్చు, ఏమైనా కానీ మహిళలకు సంబంధించిన హక్కులన్నీ కూడా పోరాటం ద్వారానే దఖలపడుతున్నాయి. కాబట్టి దాదాపు 146 మంది యొక్క మహిళల యొక్క న్యూయార్క్ లో వాళ్ళ ప్రాణ త్యాగాల వల్ల దాదాపు అనేక వేల మంది అనేక నెలల పాటు ఈ గడ్డగట్టి చలిలో పెద్ద ఎత్తున పోరాటం వల్ల ఆడవాళ్ళకి సంక్రమించబడ్డ ఈ హక్కులు ఏదైతే ఉన్నాయో ఈ హక్కులు పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మహిళలు తమ హక్కుల సాధన కోసం పోరాట మార్గాన్ని ఎంచుకోవాలి, ఆ మార్గాన్ని రావాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగా 1975 ఐక్యరాజ్య సమితి మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినంగా ప్రకటించడం జరిగింది. మనం 50 సంవత్సరాల నుంచి మన దేశంలో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినం జరుపుతున్నాం. అందులో భాగంగా ప్రగతిశీల మహిళా సంఘం మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు కూడా అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా మహిళ యొక్క హక్కుల గురించి, మహిళ జరుగుతున్న హింస గురించి, ఈ హింస పోగొట్టే మార్గానికి సంబంధించిన ఏ మార్గాన్ని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే విషయాలన్నింటినీ కూడా ఈరోజు దృష్టిలో తీసుకెళ్లడం కోసం మేము ఈరోజు జాతీయ వ్యాప్తంగా కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం మన పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. మహిళలు జీవించే హక్కును కోల్పోతున్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఏవైతే హక్కులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఆచరణ అమలు కాని పరిస్థితి అనేది ఏర్పడింది. కాబట్టి మహిళల యొక్క ఈరోజు గతంలో ఉన్న పోరాట సాధించుకున్న హక్కులని వాటిని పరిరక్షించుకునేందుకు పోరాట మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి మరొకసారి మార్చి సందర్భంగా దీక్షా కంకణదారులు కావడం కోసం, పోరాట స్ఫూర్తిని అందుకోవడం కోసం ఈరోజు అమలు స్మరించుకోవడం అంటే వాళ్ళ త్యాగంలోనే వాళ్ళ మార్గం నడించడమే ఈరోజు నిజమైన మార్చి 8కి అర్థము. కాబట్టి ఈరోజు ఉత్సవాలు చేసుకోవడము లేదా దానికి పరిమితం చేయడమే కాదు, గతాన్ని స్మరించుకోవాలి, చరిత్రను గుర్తు చేసుకోవాలి, చరిత్ర సెలబ్రేట్ చేసుకోవచ్చు, కానీ ఫ్యూచర్ ని దాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫ్యూచర్ ప్లానింగ్ కోసం పోరాట కర్తవ్యాలు రూపొందించుకునేందుకు ఈరోజు అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి 8 విశాఖలో జరుపుకున్న పరిస్థితి. తనంత ర్యాలీ కూడా, ఈ ర్యాలీలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొంటారు. మా పోరాట స్ఫూర్తిని, ప్రజల యొక్క డిమాండ్స్ ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు సంబంధించిన అణచివేయబడుతున్నారు. ఈరోజు సూపర్ 6 పేరుతో ఎలా మోసపోటు చేయబోతున్నారో, మద్యం పేరుతో వాళ్ళ మీద ఎలాంటి హింస జరుగుతుందో వీటన్నిటి మీద కూడా ఈరోజు పోరాట కర్తవ్యాలన్నింటినీ కూడా మేము రూపొందించుకొని తీర్మానాలు చేసి రేపు కార్యక్రమాలన్నింటిలో కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభిస్తున్నాం.